ఇలాన్ మాస్క్ నిన్న ఒక అతిపెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చాడు. దాని ఇంపాక్ట్ కేవలం అమెరికా మీద మాత్రమే కాదు, హోల్ వరల్డ్ పైన ఉండబోతుంది. ఇలాన్ మాస్క్ చెప్పేది ఏమిటంటే, ఒకవేళ ట్రంప్ తన బిగ్ బ్యూటిఫుల్ బిల్ని పాస్ చేస్తే నేను ట్రంప్కి అగెన్స్ట్గా ఒక కొత్త పార్టీని స్టార్ట్ చేస్తాను. అదే ది అమెరికా పార్టీ. డొనాల్డ్ ట్రంప్ అనవసరంగా అమెరికా డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాడు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే అమెరికా అప్పు మరింత పెరుగుతుంది. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ప్రజెంట్ అమెరికా దాదాపు $36 ట్రిలియన్ అప్పు ఉంది. జస్ట్ కంపారిజన్ కోసం చెప్తున్నాను, ప్రజెంట్ మన దేశం మొత్తం ఎకానమీ వాల్యూ $4 ట్రిలియన్ ఉంటుంది. అంటే అమెరికా అప్పు మన హోల్ ఎకానమీ కంటే 8 రెట్లు పెద్దది. ఈ అప్పుకి అమెరికా ప్రతి సంవత్సరం $1 ట్రిలియన్ ఇంట్రెస్ట్గా కడుతుంది. $1 ట్రిలియన్ అమెరికా డిఫెన్స్ బడ్జెట్కి సమానం. ఈ అప్పు ఇలాగే కంటిన్యూ అయితే అమెరికా భవిష్యత్తులో ఖచ్చితంగా బ్యాంక్రప్ట్ అవ్వడం ఖాయం. అందుకే ట్రంప్ని ఆపేందుకు నేను అమెరికా పార్టీ అనే కొత్త పొలిటికల్ పార్టీని స్టార్ట్ చేస్తాను అని చెప్తున్నాడు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అది కాదు బ్రదర్, అమెరికాలో 2 పార్టీ సిస్టమే ఉంటుంది కదా, ఒకటి డెమోక్రటిక్ పార్టీ, రెండవది రిపబ్లిక్ పార్టీ. అలాంటిది ఇప్పుడు సడన్గా ప్రపంచంలోనే మోస్ట్ రిచెస్ట్ అండ్ పవర్ఫుల్ వ్యక్తి అయిన ఇలాన్ మాస్క్ ది అమెరికా పార్టీని స్టార్ట్ చేయడం పాసిబుల్ అవుతుందా? ఇది అమెరికాలో లీగలేనా అంటే ఎస్. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఆ దేశంలో కేవలం 2 పార్టీలు ఉండాలని ఎక్కడ రూల్లో చెప్పలేదు. టెక్నికల్గా చూస్తే అమెరికాలో కూడా మన ఇండియా లాగా ఎన్ని పార్టీలైనా ఏర్పాటు చేయొచ్చు. ఉదాహరణకి రేపు బిగ్గెస్ట్ యూట్యూబర్ అయిన మిస్టర్ బీస్ట్ కూడా ఒక కొత్త పార్టీని స్టార్ట్ చేయవచ్చు. కానీ అమెరికా ప్రజలు ఆ పార్టీకి ఓట్లు వేయకపోవచ్చు. ఎందుకంటే ఇండియాకి అమెరికాకు తేడా ఏమిటంటే, ఇండియాలో ఒక కొత్త పార్టీని ఎస్టాబ్లిష్ చేసి అట్లీస్ట్ ఆ పార్టీకి 10% ఓట్లు పడ్డా ఆ పార్టీలో ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్యేలు కూడా ఉంటారు. ఆ పార్టీ ఓడిపోయినప్పటికీ డెసిషన్ మేకింగ్లో కీ రోల్ ప్లే చేస్తుంది. కానీ అమెరికాలో మెజారిటీతో సంబంధం లేదు. ఏ పార్టీకైతే ఎక్కువ ఓట్లు పడతాయో ఆ పార్టీ ఎలక్షన్ గెలిచినట్టు. ప్రజెంట్ అమెరికాలో 2 పార్టీలు ఉన్నాయి. ఒకటి రిపబ్లికన్ పార్టీ, దీన్ని డొనాల్డ్ ట్రంప్ లీడ్ చేస్తున్నాడు. రెండవది డెమోక్రటిక్ పార్టీ, ఇందులో జో బైడెన్, బరాక్ ఒబామా, కమలా హ్యారిస్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇక ఇలాన్ మాస్క్ అమెరికాలో సొంతంగా ఒక కొత్త పార్టీని స్టార్ట్ చేయొచ్చా అంటే 100% డౌట్ లేకుండా చేయొచ్చు. ఆల్రెడీ చాలామంది సెలబ్రిటీలు ఈ ఇలాన్ మాస్క్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నట్టుగా రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఆల్రెడీ అమెరికాలో రిపబ్లికన్ అండ్ డెమోక్రటిక్ పార్టీతో పాటు ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి. ఉదాహరణకి లిబర్టేరియన్ పార్టీ, గ్రీన్ పార్టీ, కాన్స్టిట్యూషన్ పార్టీ, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఈ పార్టీల గురించి మనం ఇప్పటి వరకు ఎందుకు వినలేదు అంటే, వాటి వెనకాల పెద్ద పెద్ద లీడర్లు, డబ్బున్న వాళ్ళు, సెలబ్రిటీలు లేరు. కానీ ఇప్పుడు ఇలాన్ మాస్క్ ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్ అండ్ అతిపెద్ద సోషల్ మీడియా కంపెనీ అతని చేతిలో ఉంది. కాబట్టి ఇలాన్ మాస్క్ అమెరికాలో 3వ అతిపెద్ద పార్టీ ది అమెరికా పార్టీని స్టార్ట్ చేసి అక్కడి ప్రజలకు, మీకు ఇకపై 2 ఆప్షన్లు కాదు 3 ఆప్షన్లు ఉన్నాయి. రిపబ్లికన్ అండ్ డెమోక్రటిక్ పార్టీకి ఓటు వేసే బదులు నా పార్టీకి ఓటు వేయండి, అమెరికాను మరింత పవర్ఫుల్గా మారుస్తాను, మరింత డెవలప్ చేస్తాను అని చెప్పొచ్చు. ఇలాన్ మాస్క్ నిజంగానే ఈ కొత్త పార్టీతో అమెరికాలో రెవల్యూషన్ తెచ్చే అవకాశం ఉంది, చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికాలో చాలామంది ప్రజలు ఈ డెమోక్రటిక్ పార్టీకి లేదా రిపబ్లిక్ పార్టీకి ఓటు వేసి అలసిపోయారు. వాళ్ళలో చాలామంది కొత్త ఆప్షన్ కోసం చూస్తున్నారు. అలాంటి వాళ్ళు ఇలాన్ మాస్క్ పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, డెమోక్రటిక్ పార్టీ సింబల్ గాడిద, రిపబ్లిక్ పార్టీ సింబల్ ఏనుగు. ఈ గాడిదకి, ఏనుగుకి అమెరికన్ ప్రజలు ఓట్లు వేసి అలసిపోయారు. వాళ్ళు 3వ ఆప్షన్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలాన్ మాస్క్ ఈ గాడిద, ఏనుగు మధ్య తన టెస్లా కార్ని తీసుకువస్తే ఖచ్చితంగా అమెరికాలో చాలామంది ప్రజలు, ఇలాన్ మాస్క్ తెలివైనవాడు, టెక్నాలజీ తెలిసినవాడు, భవిష్యత్తును తెలివిగా అంచనా వేస్తాడు, కాబట్టి ఒక 4 సంవత్సరాలు ఇతనికి కూడా అవకాశం ఇచ్చి చూద్దామనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ షాకింగ్ విషయం ఏమిటంటే, ఇలాన్ మాస్క్ సొంతంగా ఒక పొలిటికల్ పార్టీని స్టార్ట్ చేయవచ్చు. కానీ అతను ఎంత చేసినప్పటికీ అమెరికాకు ప్రెసిడెంట్ కాలేడు. ఎందుకంటే అతను పుట్టింది అమెరికాలో కాదు, సౌత్ ఆఫ్రికాలో. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఆ దేశంలో పుట్టిన వారికి మాత్రమే అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యే హక్కు ఉంటుంది. అందుకే ఇప్పుడు ట్రంప్ ఇలాన్ మాస్క్ సిటిజన్షిప్ పైన అటాక్ చేస్తున్నాడు. రీసెంట్గా ఇలాన్ మాస్క్ ట్రంప్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ది పోర్కీ పిగ్ పార్టీ, అది ఒక పందుల పార్టీ అంటూ క్రిటిసైజ్ చేశాడు. ఈ పందుల పార్టీకి నేను గట్టి పోటీని ఇస్తాను,
త్వరలోనే 3వ అతిపెద్ద పార్టీని తీసుకువచ్చి వీన్ని ఛాలెంజ్ చేస్తానని చెప్తున్నాడు. ఇది విన్న ట్రంప్ ఇలాన్ మాస్క్కి నువ్వు ఇలాగే ఎక్స్ట్రాలు చేస్తే నువ్వు పుట్టిన దేశమైన సౌత్ ఆఫ్రికాకి పంపించేస్తాను, నేను డీపోర్ట్ చేస్తాను అని బెదిరిస్తున్నాడు. మీరు ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ని చూడవచ్చు. బై ద వే, చాలామంది నన్ను కింద కామెంట్స్లో అడుగుతున్నారు, బ్రదర్ మీరు ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ని చూపిస్తున్నారు కానీ ఇది మాకు ఎక్స్ ప్లాట్ఫామ్లో కనిపించట్లేదు అని. నిజానికి ట్రంప్ ఈ ట్వీట్లు చేసేది ఎక్స్ ప్లాట్ఫామ్లో కాదు. ట్రంప్కి సొంతంగా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది, దాని పేరే ట్రూత్. అందులో పెద్దగా జనాలు ఉండరు, బట్ స్టిల్ ట్రంప్ తన అన్ని అప్డేట్స్ని అందులోనే ఇస్తారు. ట్రంప్ పైన గౌరవంతో మోడీ గారు కూడా ఒక సమయంలో ఈ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ అయ్యారు. నాకు ఇక్కడ బాధగా అనిపించే విషయం ఏమిటంటే అమెరికాలో పొలిటికల్ పార్టీలు లీడర్లు తమకంటూ సొంతంగా సోషల్ మీడియా అకౌంట్స్ని కాదు, ఏకంగా ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేసుకున్నారు. కానీ మన దేశంలో మనం ఈ ఎక్స్కి, ఇన్స్టాగ్రామ్కి, యూట్యూబ్కి కాంపిటీషన్గా కొత్త ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయలేకపోతున్నాం. ఒకవేళ ఎవరైనా కొత్త ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తే మన ఇండియన్సే దానికి సపోర్ట్ చేయట్లేదు. నిజంగా ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఏ దేశం దగ్గర సోషల్ మీడియా పైన కంట్రోల్ ఎక్కువగా ఉంటుందో ఆ దేశం తన నెరేటివ్ని, ప్రాపగండాని ప్రపంచం మొత్తానికి ఈజీగా స్ప్రెడ్ చేస్తుంది. అందుకే కదా చైనా ఈ అమెరికాకు చెందిన ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని వాళ్ళ దేశంలోకి రానివ్వదు. కానీ వాళ్ళు సొంతంగా పెద్ద పెద్ద వీడియో ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేస్తున్నారు. ఉదాహరణకి టిక్టాక్ ప్రజెంట్ వరల్డ్లోనే బిగ్గెస్ట్ షార్ట్ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఈ చైనా అండ్ అమెరికాలు తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా డబ్బులు సంపాదించడం మాత్రమే కాదు, వాళ్ళ దేశం గురించి పాజిటివ్గా ప్రపంచానికి చూపిస్తూ వాళ్ళ సాఫ్ట్ పవర్ని బిల్డ్ చేసుకుంటున్నారు. మన ఇండియా మాత్రం ఈ సోషల్ మీడియా కాంపిటీషన్లో ఎక్కడో వెనకబడిపోయింది. అసలు మనము ఈ కాంపిటీషన్లోనే లేము. ఫ్యూచర్లో ఇది మన ఇండియాను భారీగా నష్టపరుస్తుంది. ఇక ట్రంప్ ట్వీట్ విషయానికి వస్తే ఇతను ఇలాన్ మాస్క్ని టార్గెట్ చేస్తూ నేను ఇంట్రడ్యూస్ చేయబోయే బిగ్ బ్యూటిఫుల్ బిల్తో ఇలాన్ మాస్క్కి ప్రాబ్లం ఏమిటంటే ఇది పాస్ అయితే అతనికి అమెరికా ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ కంప్లీట్గా ఆగిపోతుంది. మీ అందరికీ తెలుసు, ప్రపంచంలోని చాలా దేశాలు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనే ప్రజలకు సబ్సిడీ ఇస్తాయి. అందుకే ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క సేల్స్ గత 5-10 సంవత్సరాల్లో భారీగా పెరిగింది. ప్రభుత్వం ఎందుకు ఈ సబ్సిడీ ఇస్తుంది అంటే వాతావరణంలో పొల్యూషన్ తగ్గించడానికి, గ్లోబల్ వార్మింగ్ సమస్యను నిర్మూలించడానికి. కానీ మీ అందరికీ తెలుసు ట్రంప్ గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్ లాంటి కాన్సెప్ట్ని నమ్మడు. అందుకే అతను ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ తీసుకువచ్చి ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని తొలగించేస్తున్నాడు. దీంతో ట్రంప్ బిజినెస్ క్లోజ్ అయిపోయి అతను తిరిగి సౌత్ ఆఫ్రికాకు పారిపోతాడు అనేది ట్రంప్ వాదన. మీరు ఇక్కడ ట్వీట్ని చూసినట్టయితే Elon would probably have to close up shop, head back to home South Africa, no more rockets launches, satellites or electric car production. Our country would save fortune. అమెరికా ఇలాన్ మాస్క్ కంపెనీ మొత్తాన్ని క్లోజ్ చేస్తే రాకెట్ లాంచెస్ ఉండవు, శాటిలైట్స్ ఉండవు, ఎలక్ట్రిక్ కార్స్ ఏవి ఉండవు. దాంతో మనం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ల డబ్బు సేవ్ చేయొచ్చు అనేది ట్రంప్ వాదన. మొత్తంగా ఈసారి ఇలాన్ మాస్క్కి ట్రంప్కి మధ్య పెద్ద యుద్ధమే స్టార్ట్ అయింది. పరిస్థితులు ప్రోగ్రెస్ అవుతున్న తీరును చూస్తుంటే ఖచ్చితంగా ఇలాన్ మాస్క్ కొత్త పార్టీని పెట్టబోతున్నాడు అనిపిస్తుంది. ఈ విషయం అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే ట్రంప్ ఇంకా అగ్రెసివ్గా ఇలాన్ మాస్క్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, బ్రదర్ నిజంగా ట్రంప్ ఇలాన్ మాస్క్ని అమెరికా నుంచి సౌత్ ఆఫ్రికాకి పంపించగలడా, డీపోర్ట్ చేయగలడా అంటే నో, అది జరిగే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎవరైతే లీగల్గా అమెరికన్ సిటిజన్ని పొందుతారో వాళ్ళపైన ఇలాంటి యాక్షన్ తీసుకోవడం సాధ్యం కాదు. కానీ ఎవరైనా అమెరికన్ సిటిజన్షిప్ని ఇల్లీగల్గా తీసుకొని ఉంటే ఆ విషయం ప్రూవ్ అయితే ఆ వ్యక్తిని దేశం నుంచి బయటకు పంపించేస్తారు. ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ ఇలాన్ మాస్క్ని టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి బహుశా ఇది జరిగే ఛాన్సెస్ కంప్లీట్గా లేకపోలేదు. కానీ నేను అనుకునేది ఏమిటంటే అమెరికా దేశానికి అతిపెద్ద అసెట్గా మారిన ఇలాన్ మాస్క్ని ట్రంపే కాదు ఏ ప్రెసిడెంట్ అమెరికా నుంచి బయటకు పంపలేడు. ఇక ఈ ట్రంప్ ఇలాన్ మాస్క్ గొడవ మన ఇండియాను ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఎస్, ఇది భారీగా ఎఫెక్ట్ చేస్తుంది. రీసెంట్గానే స్టార్లింక్ ఇండియాలోకి రావడానికి అన్ని రకాల అప్రూవల్స్ తీసుకుంది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు, ఇలాన్ మాస్క్ స్టార్లింక్ పుషెస్ ఇట్స్ వే టు ఇండియా. వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఇంటర్నెట్ మార్కెట్లోకి మన ఇండియాలోకి ఇలాన్ మాస్క్ స్టార్లింక్ ఎంట్రీ ఇచ్చేసింది. అండ్ ఫ్యూచర్లో వెరీ సూన్ టెస్లా కార్లను కూడా ఇండియాలోకి తేబోతున్నారు. ఓవరాల్గా ఇండియన్ మార్కెట్ని ఇలాన్ మాస్క్ భారీగా ఇంపాక్ట్ చేయబోతున్నాడు. అలాంటప్పుడు ఇలాన్ మాస్క్ తీసుకువచ్చే కొత్త పార్టీ ఇండియాను ఎలా చూస్తుంది,
ఇండియాపై వాళ్లకు ఎలాంటి ఒపీనియన్ ఉంది అనే విషయంలో మనకు క్లారిటీ లేదు. కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇలాన్ మాస్క్ తాను తీసుకువచ్చే కొత్త పార్టీతో అమెరికా అప్పులు తగ్గిస్తాను, ప్రజెంట్ గవర్నమెంట్ చేస్తున్న అడ్డగోలు ఖర్చులు తగ్గిస్తాను, అలాగే గవర్నమెంట్ ఆడిటింగ్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకువస్తానని చెప్తున్నాడు. కొంతమంది రాజకీయ నిపుణుల ప్రకారం న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్ అని అమెరికాలో ఉన్న యూత్ మొత్తం ఇలాన్ మాస్క్ని సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఓవరాల్గా ఒకవేళ ఇలాన్ మాస్క్ తన కొత్త పార్టీతో అమెరికాలో పవర్లోకి వస్తే అతను ఇండియాను ఎలా చూస్తాడు, అప్పుడు అమెరికా రాజనీతి ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఈ విషయంలో ఇండియా కాస్త అలర్ట్గా ఉండడం మంచిది. మనం అమెరికాలో జరుగుతున్న ఈ ట్రంప్ ఇలాన్ గొడవపై అనవసరమైన కమెంట్ చేయకుండా వాళ్ళు తన్నుకోవడం చూసి ఎంజాయ్ చేయడం బెటర్. ఎందుకంటే ఇలాన్ మాస్క్ మామూలు వ్యక్తి కాదు. మనం ఇలాన్ మాస్క్ అనగానే ప్రపంచంలో ధనవంతుడు అనుకుంటాం, కానీ అతని దగ్గర డబ్బు కంటే పవర్ఫుల్ థింగ్ ఇంకోటి ఉంది. అదే వరల్డ్ వైడ్గా అతనికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్. ప్రపంచంలో చాలామంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఇలాన్ మాస్క్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, ఇన్ఫ్లుయెన్స్ యాజ్ ఆఫ్ నౌ ప్రపంచంలో ఎవ్వరి దగ్గర లేదు. కాబట్టి ఇలాన్ మాస్క్ కొత్తగా స్టార్ట్ చేయబోయే ది అమెరికా పార్టీని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇప్పటికీ చాలా రిపోర్ట్స్ చెప్పేది ఏమిటంటే ట్రంప్ గెలవడంలో ఇలాన్ మాస్క్ కీ రోల్ ప్లే చేశాడు. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ల డబ్బును ఖర్చు చేశాడు. ఇప్పుడు ఇలాన్ మాస్క్ దగ్గర డబ్బుకు కొదవలేదు. సొంతంగా అతిపెద్ద సోషల్ మీడియా నెట్వర్క్ కంపెనీ ఉంది అండ్ వరల్డ్ వైడ్గా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది. ఇలా ఏ విధంగా చూసుకున్నా రాబోయే అమెరికన్ ఎలక్షన్లో ఇలాన్ మాస్క్ ఇన్ఫ్లుయెన్స్ భారీగా ఉండబోతుంది. అతను అమెరికాకు ప్రెసిడెంట్ ఎలాగో కాలేడు, కాబట్టి ఒక డమ్మీ పర్సన్ని ప్రెసిడెంట్ని చేసి బ్యాక్గ్రౌండ్లో గవర్నమెంట్ మొత్తాన్ని రన్ చేయగల సత్తా కలిగిన వాడు ఈ ఇలాన్ మాస్క్. ఈ ట్రంప్ అండ్ ఇలాన్ మాస్క్ గొడవ ఇంకా ఎక్కడి వరకు వెళ్తుంది, వీళ్ళిద్దరి మధ్య ఇంకా ఏమేం జరగబోతున్నాయని ప్రపంచం చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇలాన్ మాస్క్ కొత్త పార్టీని పెట్టి అమెరికాలో గెలవగలడా? ఇలాన్ మాస్క్ లాగా మన ఇండియాలో అదానీ కానీ అంబానీ కానీ కొత్త పార్టీని పెడితే ఎలా ఉంటుంది? వాళ్ళు గెలుస్తారా? మన దేశంలో డబ్బు ఉంటే ఎటువంటి ఎలక్షన్ అయినా గెలవచ్చు అంటారు. అలాంటప్పుడు అంబానీ అదానీలు గెలవలేరు అంటారా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అడిలన్, జై హింద్.